ఓట్ చోరీ దేశంలో ఇప్పుడు అతిపెద్ద కాంట్రవర్షియల్ గా మారింది. We found that 1,02,000 డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు అప్పుడు ఎందుకు అలా అన్నారో నాకు అర్థం అవ్వలేదు. డెమోక్రసీ విల్ నాట్ వర్క్ ఇన్ ఇండియా ఇప్పుడు అర్థమైంది. 2024 జరిగిన లోక్సభ ఎలక్షన్స్ లో ఫ్రాడ్ జరిగిందని ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఆరోపణలు చేశారు. ఇది ప్రూవ్ చేయడం కోసం బెంగళూరు సిటీలోని మహదేవపుర కాన్స్టిట్యున్సీలోని సీట్ చూసుకొని చెక్ చేశారు. ఎందుకంటే బెంగళూరులోని 11 అసెంబ్లీ సీట్స్ ఉంటే అందులో 7 కాంగ్రెస్ విన్ అవ్వాలి. కానీ సడన్ గా మహదేవపురం కాన్స్టిట్యున్సీలో సీట్ కాంగ్రెస్ ఓడిపోయింది. దీని కారణంగానే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఓటర్స్ లిస్ట్ కావాలని ఎలక్షన్ కమిషన్ అడిగితే డిజిటల్ ఫార్మేట్ లో కాకుండా బండిల్ ఫార్మేట్, పేపర్ ఫార్మేట్ లో ఇచ్చింది. In the commission and anything our district magistrate down the line in the election process do is based on 2 pillars: disclose everything to the public, to the voter have right to know everything what we are doing, how we are doing. This was the challenge here. This is 7 feet of paper. Why the election commission doesn't give us electronic data? These papers that are given, they themselves do not allow for optical character recognition. So if you scan them, you can't actually get the data out of them. And we were surprised. Why is the election commission protecting these pieces of ఆ ఓటర్స్ లిస్ట్ అంతా 6 months టాలీ చేసి అందులో ఫ్రాడ్ ఉందని కనుక్కొని ఎలక్షన్ కమిషన్ ని సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఎలక్షన్ జరిగిన 48 hours లోనే సీసీటీవీ ఫుటేజ్ ని డిలీట్ చేసేస్తామని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేదు. एक ड्राइव पर रख सकते हो, पूरा हिस्टोरिकल डेटा आप 50-100 साल का रख सकते हो एक छोटी सी हार्ड ड्राइव में, और इसी उसको डिस्ट्रॉय करना चाहते क्यों? सीसीटीवी फुटेज डिस्ट्रॉय करना चाहते क्यों? ये सवाल था. ఆ ఇన్సిడెంట్ జరిగిన 2 days బీజేపీ ఎంపీ ఒకరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ కాన్స్టిట్యూషన్స్ లో ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఎలిగేషన్స్ రైజ్ చేశారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారికి ఒక కాన్స్టిట్యున్సీ కనుక్కోవడానికి 6 months టైం పట్టింది, కానీ ఇక్కడ 2 కాన్స్టిట్యున్సీ కనుక్కోవడానికి జస్ట్ 4 days. डुप्लीकेट वोट का देखिए आप, रायबरेली में मोहम्मद कैफ बूथ नंबर 83, 151, 218 सब जगह इनका नाम है, और डायमंड हार्बर में खुर्शीद आलम एक ही रहता है लेकिन इनका बाप बार बार बदल जाता है. विधानसभा एक है इरानाड, लेकिन पोलिंग बूथ 135, 115, 152 में मैमूना बार बार वोटर बन जाती है. 52 वोटर आईडी एक ही घर पे 52 नंबर पोलिंग बूथ पे वंडूर असेंबली में हुए. 47 वोटर आईडी एक ही घर हाउस नंबर 189 में रायबरेली में बने हैं. 31 वोटर आईडी हाउस नंबर 86 पे बने हैं हर चांदपुर में. तो राहुल जी कैसे बन गए, जवाब दीजिए. जो आप ज्यादा उम्र के वोटर्स की बात करते हैं, तो कैसे निलंबर में, वायनाड में ये जो नए वोटर की एडिशन हुई है 102, 101 साल, 99 साल, ये नए वोटर. फिर लिली कुट्टी, इनका आप देखिए उम्र है 102, कमल अम्मा की उम्र है 101, पारू की उम्र है 101, और ये नए वोटर के रूप में ऐड हो गए. तो राहुल जी, प्रियंका जी, आप क्या कर रहे थे? 1724 में से 301 बूथ में डायमंड हार्बर में 15% वृद्धि हुई है पिछले 4 सालों में, और सारे टीएमसी ने जीते हैं. बल्क एडिशन है भाई. तो क्या आप चुनाव इसीलिए जीत रहे हो? ये जो फर्जी वोट एडिशन क्या आपके अनुसार हो रही है? రాహుల్ గాంధీ గారు August 7th ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 5 క్వశ్చన్స్ రైజ్ చేశారు. 5 డిఫరెంట్ పార్టికల్స్ లో అక్కడ ఓట్ చోరీ జరిగిందని చెప్తున్నారు. ఫస్ట్ వన్ డూప్లికేట్ ఓటర్స్, అండ్ సెకండ్ వన్ ఈస్ ఫేక్ అండ్ ఇన్వాలిడ్ ఓటర్స్. అంటే ఆ కాన్స్టిట్యున్సీకి కానీ అక్కడ కానీ సంబంధం లేకుండా ఫేక్ ఐడి ప్రూఫ్స్ తో ఓట్లు వేసిన. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్ ప్రూఫ్స్. అంటే దీనికి ఎగ్జాంపుల్ గా ఒక్క అడ్రస్ ఐడి నుంచే చాలా ఎక్కువ మంది రిజిస్టర్ అయి ఉన్నారు. ఎగ్జాంపుల్ గా రాహుల్ గాంధీ గారు ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. ఫోర్త్ వన్ ఈస్ ఇన్వాలిడ్ ఫోటో ప్రూఫ్స్, అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ ఫార్మ్ 6 ప్రకారం మనం న్యూగా ఓటర్ కి అప్లై చేసుకోవచ్చు, కానీ 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి న్యూగా ఓటర్స్ ని అప్లై చేశారు. Anything we August 7th జరిగిన ప్రెస్ కాన్ఫరెన్సెస్ లో రాహుల్ గాంధీ గారు మహదేవపుర కాన్స్టిట్యున్సీస్ లో 6.5 lakh ఓటర్స్ ఉంటే అందులో 1.5 ఫేక్ ఓటర్స్ ఉన్నారని చెప్పారు. అండ్ 11,965 డూప్లికేట్ 40,009 ఇన్వాలిడ్ అండ్ ఇల్లీగల్ అడ్రసెస్, అండ్ 10,452 మెంబర్స్ ఓటర్స్ బల్క్ అడ్రసెస్ లో ఉన్నారు. 60 to 70 ఓటర్స్ సింగిల్ అడ్రస్ ప్రూఫ్ తోనే రిజిస్టర్ అయి ఉన్నారని, అండ్ 4,132 ఫోటోస్ అన్క్లియర్ అని, 3,692 ఓటర్స్ అనేది ఏజ్ 90 to 80 మధ్యలో ఉన్న వాళ్ళు న్యూగా రిజిస్టర్ చేసి అప్లై చేసుకొని ఓటు వేశారని ఆరోపణ చేశారు. అండ్ ఇంకా చాలా మంది
మల్టిపుల్ పోలింగ్ బూతెస్ లో రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళే మళ్ళీ రిజిస్టర్ అయ్యారని చెప్తున్నారు. 0, house number 0, house number 0, 0, house number 0, house number 35, 80 voters live in this house. Booth number 366, 46 voters, all from different families living in a single bedroom house. और में घर में वोटर लिस्ट के हिसाब से भैया पूरा सिस्टम उड़ा दिया है, चोरी हो रही है. ఇదంతా జరిగిన తర్వాత మొన్న రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియా ముందుకు వచ్చింది. 5:30 बजे वाला मामला था महाराष्ट्र में, तो कहते हैं सीसीटीवी फुटेज को हम 45 दिन में खत्म कर देंगे, डिस्ट्रॉय कर देंगे. बड़ा स्ट्रेंज रिएक्शन है. 10 घंटे भी अगर मान लें हम 7 बजे से 7 बजे तक की सीसीटीवी होती है, 12 घंटे, 10 भी मान लें तो जरा अंदाजा लगाइए 10.5 लाख बूथ की 10 घंटे की फुटेज का मतलब हो गया 1 करोड़ घंटे. 1 करोड़ घंटे. और अगर 1 करोड़ घंटे का एक आदमी देखने बैठेगा तो अंदाजा लगा सकते हैं कितना समय लगेगा. अगर 8 घंटे भी रोज देखेगा तो 3600 साल लगेंगे उसको देखने में. 3600 years he will take to see. Why does he want it? Let us ask this question from the person who wants this. आज 21वीं सदी में आप अनलिमिटेड डेटा. ప్రెస్ కాన్ఫరెన్సెస్ లో సీసీటీవీ ఫుటేజ్ గురించి రాహుల్ గాంధీ గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ 5 ఆన్సర్ ఇస్తూ అందులో కొన్ని మాత్రం విచిత్రంగా అనిపించాయి. సీసీటీవీ ఫుటేజెస్ ని అడిగితే సీసీటీవీ ఫుటేజెస్ లో మీ అమ్మగారిని అక్కగారిని ఎవరినైనా సరే ఇంకొకరికి ఆ ప్రైవసీని చూపించకూడదని చెప్పారు. तो कुल मिलाकर बीजेपी ने भी एक तरह से इलेक्शन कमीशन की ही कार्यशैली पर सवाल खड़े कर दिए हैं. फर्क सिर्फ इतना होता है कि कॉन्स्टिट्यूएंसीज बदल जाती हैं, जो इलाके हैं वो बदल जाते हैं. ये जो कथित सबूत हैं ये इलेक्शन कमीशन के खिलाफ जा रहे हैं. And yet of the Constitution of India, Article 324, and the subsequent articles have intended that the Election Commission should be truly independent. Today, you can see across the world, the absence of independent election commission is causing havoc to democracies. Our founding fathers in the Constitution wanted the election commission to be a truly independent body. Unfortunately, as happens in many things in this country, design and theory is one practice. कैसे दौर में जब नौकरशाही का मतलब सरकार की हाँ में हाँ मिलाना रहा हो, शेषन ने अपनी ईमानदारी और डंडे का ऐसा इस्तेमाल किया कि सिस्टम को मन मुताबिक चलाने की सोच रखने वालों में खौफ भर गया. इससे पहले ना तो किसी ने चुनाव आयोग का ऐसा रूप देखा था, ना ही ऐसा. Politics right now is something that can't be my mainstream thing. I have to run my house. I need a job. मैं हमेशा कहती हूँ कि politics it's a very expensive hobby. बिहार में जीतन राम मांझी सरकार का पहला कैबिनेट विस्तार ही विवादों में फंस गया. वजह बनी मंत्री पद की शपथ ले रही बीमा भारती, जो ठीक से शपथ पत्र भी नहीं पढ़ पाई. बीमा भारती सिर्फ अपना नाम ही ठीक से ले सकी. बिहार राज्य के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को जब के सिवाय, जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों को समयक निर्वहन के लिए ऐसा करना उपेक्षित. ये शब्द उपेक्षित नहीं है बल्कि अपेक्षित है. कृपया एक बार माफ कीजिएगा. దానికి సిటిజన్స్ రియాక్ట్ అవుతూ చాలా కామెంట్స్ చేస్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. బాయ్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ తెలుగు వేరు కాదా.